చదువుకొని మనలో ఉన్న లోపాలు సరి చేసుకొని మనమందరం ప్రభువులు ఎదగడానికి ప్రయత్నించాలి. ఈ సమయం మంది మనం ఆలోచించే పాఠము పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన బోధ నిమిత్తము పోరాడేవారు. పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన బోధ నిమిత్తము పోరాడుట. యోధా పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ప్రియులారా, మనకందరికి కలిగిన రక్షణ గురించి మీకు రాయవలెనని విశేష ఆసక్తి కలిగిన వాడిని ప్రయత్నించుచున్నదా. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చును. యోధా గారు ప్రభు శరీర సంబంధమైన సహోదరుడు. ఆయన యొక్క సమయం ముందు తన యజమానుడైన ప్రభు యందు రక్షణ పొంది, ప్రభువు నందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఆ ప్రభువుల గురించి అనేకులకు తెలియజేయడానికి తను తాను అప్పగించుకున్న తర్వాత రాయబడిన పత్రిక ఇది యోధా పత్రిక. ఈ పత్రికను ఆయన ఎందుకు రచిస్తున్నారో తెలియజేసే సందేశము మూడవ వచనం మనకు తెలియజేస్తుంది. మనకందరికి కలిగే రక్షణ గురించి మీకు రాయవాలని విశేషమైన ఆసక్తి కలిగిన వాడిని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి యోధా గారి ఒక ఆసక్తి విశేషమైనదై అందరూ కలిగే రక్షణను గురించి రాయాలని ఉత్సాహపరుచున్నారు. ఆయన ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఏదో ఒక రకంగా యోధా గారికి విశేషమైన ఆసక్తి అనేది ఆయనకి కలగడం జరిగింది. కొన్ని రీజనాలు, ఏ కారణములు మనకు ప్రత్యేకించి ఇక్కడ చెప్పబడింది. అయినా సరే అందరికి కలిగే రక్షణ అనేది అందరికీ సంతోషమునిస్తుంది కాబట్టి ఆ విషయము రాయడానికి విశేషమైన ఆసక్తి కలిగి ప్రయత్నం చేశారు ఆయన. ప్రభువునందు విశ్వాసులతో మనకు కలిగే ఒక సహవాసము ఎంతో ఉన్నతమైనది కాబట్టి దాని గురించి ఆయన రాయాలని ఆలోచన చేశారు. ఇది అందరికీ కలిగే రక్షణ అన్నప్పుడు ఇది అందరికి సంబంధించింది. అటు యూదులకి అటు గ్రీకు దేశస్తులకి భేదం అనేది లేదు. అందరికి కలిగినట్టు ఏర్పాటు చేయబడినటువంటిది. ఎవరైతే విశ్వాసం వస్తున్నారో వారందరికి రాయబడినటువంటి రాయాలని ఆయన ఆలోచన చేస్తున్నారు. ఈ విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఇంకొక ఉద్దేశం నిమిత్తము రాయమని యోధా గారికి విషయమును తెలియజేయడం జరుగుతుంది. తాను ఒక సబ్జెక్ట్ రాయాలనుకున్నారు, కానీ పరిశుద్ధాత్ముడు ఇంకొక ఉద్దేశమును ఇంకొక సబ్జెక్ట్ను రాయమని యోధా గారికి తెలియజేయడం జరిగింది. అందువలన ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే వేరే ఒక సబ్జెక్ట్ ని ఆనాడు స్థానిక సంఘాలకు రాయడానికి ప్రయత్నం చేశారు. అదేమిటంటే పరిశుద్ధులకి ఒకసారి అప్పగించబడిన బోధ నిమిత్తము పోరాడాలి. అయితే
ఒక ఆదరణ గురించి రాయాలనుకున్న యోధా గారికి పోరాటాన్ని గురించి రాయాల్సినటువంటి ఒక నెసెసిటీ అనేది ఆనాడు ఆయనకి ఏర్పడటం జరిగింది. అలాగూ రాయడానికి ఎందుకు పరిశుద్ధాత్ముడు ఈయనను ప్రేరేపించబడిందో ఒకసారి ఆలోచించేయండి. వాస్తవానికి ఆ యొక్క సందర్భంలో జరిగిన విషయం ఏమిటంటే, ఆయన కూడుకున్నటువంటి స్థానిక సంఘం అనేది, ఆ స్థానిక సంఘంలోంచి వర్తమానం తనకు వచ్చింది. ఆ వర్తమానం ఏమిటంటే, అబద్ధ బోధకులు రహస్యంగా ప్రవేశించున్నారు. 4వ వచనము, ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. ఈ విషయం తనకు వచ్చింది. రెండో విషయము, కొందరు అబద్ధ బోధకులు రహస్యంగా చొరబడ్డం మాత్రం కాకుండా వారికి సంఘములో ఒక విజయ కేతనం అనేది ఎగరేయడం జరిగింది. దాని అర్థము దేవుని యొక్క వాక్యము కాకుండా అబద్ధ బోధ బోధించడానికి, అబద్ధ బోధను ప్రచారం చేయడానికి, ఆ విధంగా ప్రచారం చేసినటువంటి అబద్ధ బోధకులు అక్కడ విజయవంతులై స్థానిక సంఘాలలో వారి యొక్క బోధన విని సత్యమునకు విరోధంగా పోరాడడానికి, సత్యమును గురించి ఆలోచన చేయడానికైనా సరే ఏ విధమైన ఆసక్తి లేకుండా అబద్ధ బోధకులతో సమాధానపడి, అబద్ధ బోధతో ఏ విధమైన విరోధం లేకుండా వాటిని వారు ఏ విషయంలో కూడా గుర్తించకుండా సమాధానంగా ఉంటున్నారు. అందువలన ఇప్పుడు యోధా గారు ఏం చేస్తున్నారంటే, ఇలాంటి అబద్ధ బోధకుల ద్వారా వచ్చినప్పుడు అది సత్యమునకు విరోధముగా ఉన్నట్లయితే, దాని విషయంలో మీరు పోరాడకపోయినట్లయితే అసత్యం అనేది అసత్యంగా మారుతుంది. అందువలన మనుషులు నాశనం అవ్వడానికి అవకాశం అనేది ఉంటున్నది. అందువలన యోధా గారు ఏం చేస్తున్నారంటే, తనకు విశేషమైన ఆసక్తి అందరికి కలిగే రక్షణ గురించి ఆలోచన చేసినది సరే, దానిని పక్కన పెట్టి ఆనాడు సంఘమునకు అవసరమైన ఒక సబ్జెక్ట్ ను రాయడం జరుగుతుంది. కాబట్టి స్థానిక సంఘం అనేది ఆయన ఏక స్థానిక సంఘానికి అయితే రాశారు, లేదా ఏక ప్రభు సంఘానికి అయితే ఆయన రాశారు. ఆ స్థానిక సంఘములో అబద్ధ బోధకుల గురించి, అబద్ధ బోధన గురించి పట్టింపు లేని ఒక పరిస్థితి ఆనాడు ఏర్పడింది. సమాధానం అనేది విలువైనటువంటిదే, లేదని చెప్పడం లేదు. కానీ పరిశుద్ధత అనేది చాలా విలువైనటువంటిది. అయా మనము అబద్ధ బోధ వస్తున్నది, అబద్ధ బోధకులు వస్తున్నారు, వారితో మనము ఎందుకు పోరాడాలి, ఎందుకు వారితో మనకి సమస్య అనే ఆలోచన కాకుండా, వారితో మనము వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా, సంఘము సమాధానంగా ఉండకుండా, సంఘములో సమాధానమున కన్నా అక్కడ పరిశుద్ధత అనేది, పవిత్రత అనేది అవసరమని వారు గుర్తించలాగున ఈ పత్రిక రాయబడుతున్నది. ఐక్యత అనేది చాలా మేలైనటువంటిది. కానీ సత్యము సంఘములో ఉండడము ఎంతో ఉన్నతమైనటువంటిది. ఏక విషయములను వారు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనుషుల యొక్క విశ్వాసము బలహీనపరచబడుతుందో, అప్పుడు ఆ యొక్క బలహీనత, ఆ యొక్క నిశ్శబ్దం అనేది పాపంగా మారుతుంది. ఈ యొక్క విషయంలోనూ ఆనాడు వారికి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి యోధా గారు విశేషమైన ఆసక్తి కలిగి ఒక సబ్జెక్టు రాయాలనుకున్నట్లయితే పరిస్థితుల యొక్క ప్రభావం అనేది ప్రేరేపించడం జరిగింది. ఆ యొక్క సబ్జెక్ట్ ఏమిటంటే,
మనం ఇప్పుడు చదివినట్టంటే వచ్చిన పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము పోరాడము. ఈ యొక్క విషయమును మనమందరము ప్రతి పరిశుద్ధులు లేక పరిశుద్ధులందరూ దీన్ని ఎరిగి ఉండాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఇక్కడ గమనించండి, మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏమిటో గమనించండి. మనము పోరాడాల్సిన అవసరం అనేది ఉంటున్నది. మొదటి పాయింట్ ఏమిటంటే, మనకి ఇవ్వబడిన బాధ్యత ఏమిటి? మనమందరము పోరాడవలేను. మీరు పోరాడవలేని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఈ యొక్క పోరాటం అనేది వేదనతో కూడుకున్నటువంటిది. అంటే దాని అర్థము, ఒక ఒలింపిక్స్ గేమ్ లో ఒక అథ్లెట్ ఎంతగైతే తాను విజయమును సాధించడానికి పోరాడుతారో అలాగున మనము పోరాడాల్సిన అవసరం ఉన్నదని దేవుని యొక్క లేఖనములు స్పష్టంగా తెలియజేస్తున్నది. క్రైస్తవత్వం అనేది ఏదో మనం అనుకున్నట్లుగా చూసి చూడనట్టుగా పోయేటట్టుది కాదు. అయితే ఎక్కడైతే పరిస్థితులు అనేది మార్గం అనేది తప్పుతుందో వెంటనే ఆసక్తి కలిగి దాని విషయంలో పోరాడడానికి ముందుకు వచ్చేటంటిదే క్రైస్తవత్వం అనే విషయంలో మనమందరం గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడము, నిత్య జీవం చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేకుల సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడము. ఎలాగ పోరాటాలని గమనించండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడమని ఆనాడు యూదా గారు కోరుకుంటున్నారు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించము. ఒక సైనికుడు ఎలాగైతే యుద్ధములో పోరాడుతారు అలాగున మనము పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము పోరాడాల్సిన అవసరం అనేది ఉంటున్నది. సత్యం అనేది మనము కాపాడడానికి పోరాటం లేకుండా దాన్ని కాపాడలేము. సత్యాన్ని మనం నిలబెట్టాలి, స్థాపించాలి. దాన్ని మనము గట్టిగా చేపట్టవలేనంటే దానికి ఎంతో మనం పోరాడాలి. ఈ యొక్క సత్యాన్ని మనం అందరం ఆలోచించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఆనాడు సైనికులు ఎలాగైతే ఒక సంపదను కాపాడడానికి వారు కాపాడుతారో అలాగునే విశ్వాసులందరూ ప్రభు యొక్క వాక్యంలో లేక సువార్త విషయంలో వాటిని మనం భద్రంగా కాపాడడానికి పోరాడాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఈ యొక్క సత్యాన్ని మనం అందరం ఎరగకపోయినట్లయితే మనము పొరబడ్డానికి అవకాశం అనేది ఉంటున్నది. అయితే ఈ యొక్క పోరాటం అనేది శరీర సంబంధమైన పోరాటం కాదనే విషయమును మొదటగా మనమందరము గుర్తించాలి. మనము శరీరంతో పోరాడేటటువంటిది కాదు ఇది. అబద్ధ బోధ బోధిస్తున్నారు, అబద్ధ బోధకులు వచ్చేసారు, అందువలన వారిని మనము ఎలాగైనా సరే స్థానిక సంఘం నుంచి పంపించాలి కాబట్టి వారిని శరీరంతో మన యొక్క బలాన్ని ఉపయోగించి, శక్తిని ఉపయోగించి, లేక మన యొక్క జనాన్ని ఉపయోగించి వారి మీద మనము పోట్లాడడం కాదు. దాని యొక్క అర్థం మన యొక్క ఖడ్గం అనేది వేరే, అక్కడ చెప్పబడినటువంటి ఖడ్గం వేరే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో మనము ఎలాంటి ఖడ్గముతో పోరాడకూడదు, ఎలాంటి ఖడ్గంతో పోరాడవలెనో తెలియజేయబడుతుంది. మనం ఎన్నడూ కూడా ఇనుముతో చేయబడిన కత్తితో మనం పోరాడకూడదు. అయితే దేయక ఖడ్గమును ఉపయోగించి మనం పోరాడవలేను. ఎఫెసీయులు 6వ అధ్యాయము 17వ వచనము తేటగా మనకు తెలియజేస్తుంది. మరియు రక్షణ అయిన శిరస్త్రావమును
దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. మనము ఏక ఖడ్గముతో పోరాడవలని గమనించండి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గముతో, మనకి ఇవ్వబడినటువంటి ఖడ్గము గమనించండి, అది ఆత్మ సంబంధమైనటువంటిది, అది దేవుని యొక్క వాక్యము. కాబట్టి మనము ఏ విధానంలో శరీర సంబంధమైన పోరాటమునకు లేక ఏ విధమైన బాహ్యమైన భూ సంబంధమైన పోరాటమునకు క్రైస్తవుడు అనుమతించబడలేదు దేవుని యొక్క వాక్యమును కాపాడే విషయంలో. అయితే మనం పోరాడడానికి దేవుని యొక్క వాక్యము ఖడ్గముగా అనుగ్రహించబడింది. దానితో మనము పోరాడాల్సిన అవసరం అనేది, అది ఆత్మ ఖడ్గం. అది 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, మేము శరీరదారులమై నడుచుకొంచున్నామను, శరీర ప్రకారం యుద్ధము చేయము అన్నాడు. అపోస్తలుల గురించి ఆలోచన చేయండి. మేము శరీర సంబంధులుగా ఉన్నాను సరే, మేము శరీర ప్రకారం యుద్ధం చేసేవారం కాదు. మా యొక్క పోరాటం అనేది శరీర సంబంధమైనటువంటి పోరాటమే కాదు. అది ఏక విషయాన్ని మనమందరము గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. ఈనాడు అనేక మంది సహోదరులు సేవకులని పిలిచేటువంటి వారు మేము దేవుని యొక్క వాక్యాన్ని కాపాడుతున్నామని చెప్పి శారీరకంగా పోరాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఏ విధానంలో కూడా దేవుని యొక్క వాక్యం అంగీకరించలేదనే సత్యమును మనమందరం గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. మరియు మనం ఎన్నడూ కూడా ఈ యొక్క పోరాటంలో ఆసక్తిని కనపరచాలి. అనేక సందర్భాల్లో మనం నిరుత్సాహంగా పోరాడతాం. నిరుత్సాహమైన పోరాటం అనేది దేవుని వల్ల అంగీకరించబడేటువంటిది కాదు. ఒకటి, మనం ఏం చేయలేనంటే వెచ్చగానైనా సరే పోరాడాలి, లేక చల్లగానైనా సరే ఉండాలి. అయితే నులివెచ్చని ఒక పరిస్థితి అనేది ప్రభు యొక్క వాక్య విషయంలో, పోరాడే విషయంలో మనము ఎవరు కలిగి ఉండకూడదు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనములలో ఈ విధంగా తెలియజేయబడుతుంది, గమనించండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడుచున్నవి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఎలాగో మనము బలపరచబడవలని గమనించండి. 3వ వచనంలో, నీవు ఎలాగో ఉపదేశం పొందుతూ ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొని మారు మనసు పొందము. దేవుని యొక్క వాక్యము చేత మనము బలపరచబడిన వారమై పోరాడాల్సిన అవసరం అనేది ఉంటున్నది. అయితే మనం ఏ విధంగా పోరాడకూడదంటే, దేవుని యొక్క వాక్యమును మనం పోరాడాలని ఆజ్ఞాపించబడ్డాం కాబట్టి మనుషులు మనల్ని మెచ్చుకోవాలని ఎప్పుడు కూడా పోరాడకూడదు. మనం దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క వాక్యములో మేము అపోస్తల బోధ పక్షంలో ఉండి మేము ఆ యొక్క బోధ విషయంలో పోరాడుతున్నామని మనుషులు మమ్మల్ని మెచ్చుకోవాలని అనేక మంది ఈనాడు లోకములో ప్రయాసపడుతున్నారు. ఎవరందరూ కూడా మెచ్చుకోవాలి, మేము అపోస్తల బోధలో మేము పోరాడుతున్నాం అనే విషయం అనేది అందరికి తెలిసి తమను మెచ్చుకోవడానికి మనుషులు ఈనాడు, అది ఎలాంటి పోరాటం కాదు. అది మరికొంతమంది ఏదో ఒక డబ్బు, ఏదో ఒక ప్రయోజనం ఆశించి పోరాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది కూడా దేవుని వల్ల అంగీకరించబడినటువంటిది కాదు. మరి ఇంకొక విషయం ఏమిటంటే, ఈనాడు మనుషులు అందరికంటే నేను గొప్పవాడిని అనిపించుకోవడానికి ఈనాడు మేము అపోస్తల బోధ పక్షంలో పోరాడుతున్నామని నిలబడటం జరుగుతుంది. ఇలాంటి ఆలోచనలతో ఎన్నడూ కూడా మనము పోరాడవలెనని దేవుని యొక్క లేఖనములు మనకు ఎక్కడ కూడా బోధించడం లేదు. కాబట్టి మనము శారీరకమైనటువంటి పోరాటాన్ని పోరాడి
మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆ విధానంలో పోరాడమని ఎక్కడో కూడా దేవుడు మనకు తెలియజేయలేదు. అయితే మనం ఎలాగో పోరాడవాలి అంటే ఆసక్తి కలిగి, ఆసక్తితో, నులివెచ్చన యొక్క పరిస్థితి కాకుండా, నులివెచ్చన పరిస్థితి నాడు మనుషులు పోరాడుతున్నారు. ఎలా పోరాడుతున్నారు? ఎవరు చెప్తే ఆ విధంగా మాట్లాడడం, అటు వీళ్ళు చెప్తే అవునని చెప్పడం, అటు వాళ్ళు చెప్తే అవునని చెప్పడం, ఏదైనా ఒక డిసిషన్ లేకుండా నులివెచ్చని రూపంలో ఈనాడు మనుషులు పోరాడడానికి ఆలోచన చేస్తున్నారు. అలాంటి ఒక పోరాటము కూడా మనం పోరాడకూడదని దేవుని యొక్క లేఖనములు తెలియజేస్తుంది. అలాగైనట్లయితే దేని విషయంలో మనం పోరాడవలేము అనే విషయాన్ని మనం ఇప్పుడు ఆలోచించబోతున్నాం. దేని విషయం అంటే ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలి. ఇది రెండో పాయింట్. మనం పోరాడాల్సినటువంటిది బోధ నిమిత్తం పోరాడాలి. సత్యం అనే సత్యం కొరకు మనం పోరాడాలి. ఈ బోధ ఏమిటంటే, ఇప్పుడు యోధా గారి యొక్క పత్రిక రచించేటప్పటికి ఆల్మోస్ట్ ఒక ప్రకటన గ్రంథమును మినహాయిస్తే మిగిలిన అన్ని పత్రికలు ఆనాడు రాయబడినట్లుగా మనం చూడడానికి అవకాశం ఉంటున్నది. అందువలన సువార్త యొక్క పునాది, సువార్త యొక్క అన్ని బేసిక్స్, అన్ని రకములుగా ఏదైతే ఆనాడు స్థిరపరచబడినదో వాటన్నిటి నిమిత్తము సత్యం, కొత్త నిబంధన సత్య పక్షములో నిలబడి పోరాడవలేను. దేవుని యొక్క సత్యము మరియు అబద్ధ బోధ, పరిశుద్ధులు, అబద్ధ బోధకులు, వీరి మధ్యలో పోరాటం అనేది ఉంటున్నదని సత్యమును మనమందరం గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఈ విషయం గమనించండి. దేవుని యొక్క బోధ అనేది దేవుడు ఒక్కసారిగా మనకు అప్పగించారు, ఒకేసారి అప్పగించారు ఆయన బోధని. దాని అర్థం ఏమిటో గమనించండి. దేవుడు వచ్చి దాన్ని ఒకేసారి అప్పగించేశారు. అనేక మంది ఏమనుకుంటున్నారంటే ఇది బంకమట్టి అనుకుంటున్నారు. ఎట్లయినా అట్లా మనము మన అనుకూలమైనటువంటి పరిస్థితులకు అనుకూలంగా, కాలమునకు అనుకూలంగా, మనుషులకు అనుకూలంగా మనం ఎలాగైనా అలాగున బంకమట్టిని ఎలాగైతే మనము వివేరు రూపములు మార్చుకుంటాం అలాగ మార్చుకోవచ్చు అని దేవుని యొక్క లేఖనములు గురించి ఆలోచన. దేవుడు చెప్తున్నాడు అలా ఇవ్వబడలేదు. సంపూర్ణముగా దేవుడు దేవుని యొక్క లేఖనములను మనకు అనుగ్రహించేశారు. ఇది ఒక పవిత్రమైనటువంటి నిక్షేపం. దాన్ని మనము ఏమి చేయలేము. దాని అర్థం ఒకేసారి అప్పగించబడిన బోధ అన్నట్లయితే దాని అర్థము ఇక మీదట ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధకు మనం ఏది కూడా కలపకూడదు. రెండోది, ఇంకా దానికన్నా నూతనమైనది ఏదైనా మనకు అవసరమని ఎన్నడూ కూడా ఆలోచన చేయకూడదు. మూడోది వచ్చి, కొత్త కాలం వచ్చేసింది, కొత్త ప్రజలు వచ్చారు కాబట్టి కొత్తగా మనకు వస్తున్న దాంట్లో మనం కలుపుకుందామనే ఒక ఆలోచన ఎన్నడూ కూడా మనుషులకి కలగకూడదు. ఈ విషయం మనం అందరము గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. అయితే ఒక్కసారి అప్పగించబడిన బోధ అంటే ఏమిటి? ఈ విషయాన్ని మనం కొద్దిగా ఆలోచన చేయగలిగినప్పుడే దాని యొక్క సీరియస్నెస్ అనేది మనం అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటున్నది. దాని అర్థం ఏమిటంటే, ఉదాహరణకి యేసుక్రీస్తునందు దేవుడు తనను గురించి ఏదైతే తన గ్రంథములో బయలుపరుచుకున్నారో దానికి మించి మనము ఎక్కువగా కోరుకోకూడదు. యేసు దేవుని గురించి ఏదైతే మనకు బయలుపరచబడిందో గ్రంథంలో, అది దేవుని యొక్క ఒక్కసారి అప్పగించబడిన బోధ. ఒకసారి మనకు అప్పగించబడినటువంటి బోధ, దేవుని గురించి ఏదైతే యేసుక్రీస్తు వారిలో మనకు బయలుపరుచుకున్నారో అది మనకు ఒక్కసారి అప్పగించబడిన బోధ. ఆ యొక్క దేవుని గురించి, ఆ యొక్క తండ్రిని గురించి మనకి ప్రభువులో ఎంతగా మనం తెలుసుకునవలేను, ఎంతగా దేవుడు మనకి ప్రభువునందు తెలియజేశారో
దాన్ని ఆ ఒక్కసారి ఇవ్వబడినటువంటి సత్యమునకు మించి ఎక్కువగా అయినా సరే ఎక్కువగా మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఒక్కసారి అప్పగించబడింది. రెండోది గమనించండి, యేసుక్రీస్తు వారి గురించి ఏదైతే మనకు తెలియజేయబడినదో, ఆయన ఆదికి ముందు జగదుత్పత్తికి ముందుగా ఆదిలో, ఆడు తర్వాత ప్రభు భూమి మీదకి వచ్చేంత వరకు 33.5 సంవత్సరాలు ప్రభు జీవితము, తర్వాత 40 దినముల భూమి మీద ఆయన పునరుత్థానమైన జీవితము, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఇవన్నీ ఎంత వరకైతే యేసుక్రీస్తు వారిని గురించి మత్తయి, మార్కు, లూకా, యోహాను మిగిలినటువంటి ఎక్కడెక్కడైతే యేసుక్రీస్తు వారిని గురించి తెలియజేయబడిందో అది ఒక్కసారి మనకు అప్పగించబడిన బోధ. దానికంటే ఎక్కువగా సరే, దానికన్నా వేరుగా సరే మనం ఎన్నడూ కూడా దాని గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే అదంతా కూడా ఒకేసారి అప్పగించబడింది. మరియు మనుషుడు రక్షణ పొందడానికి, ఒక మనుషుడు రక్షణ పొందడానికి ఎవరైనా సరే ఉన్నాయి, రక్షణ పొందడానికి ఏదైతే 2000 సంవత్సరముల క్రితము పరిశుద్ధాత్ముడు ఆనాడు బయలుపరిచారో అది ఒక్కసారి అప్పగించబడినటువంటిది. దానికి చేరికలైనా సరే, దానికి తీసివేతలైనా సరే, దానికైనా సరే ఎక్కువైనా సరే, మోడర్న్గా అయినా సరే మనము దాన్ని చేర్చడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది ఒక్కసారి అప్పగించబడినటువంటిది. అలాగే మనుషుడి యొక్క భూమి మీద ఎలాగూ జీవించాలని ప్రభు యొక్క మాదిరి ఉన్నదో, ఆ మాదిరి అనేది ఒకేసారి అప్పగించబడింది. క్రైస్తవుల యొక్క భూమి మీద ఎలాగూ జీవించవలని దానికి కావలసిన ఒకే విధమైన బోధ అనేది మనకు ఒకేసారి అనుగ్రహించబడింది. మనము నిత్యత్వంలో మనకి పరలోకమును గురించి మనకి ఏదైతే తెలియజేయబడిందో, పునరుత్థానం గురించి ఏం తెలియజేయబడిందో, న్యాయ తీర్పును గురించి ఏమైతే తెలియజేయబడిందో అవన్నీ ఒకేసారి మనకు అప్పగించబడింది. లేదు పరలోకం ఎంతవరకు చెప్పబడింది, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అది వీలు పడదు. ఎందుకంటే ఒక్కసారి అప్పగించబడింది. అలాగే ఒక్కసారి అప్పగించబడినటువంటి ఒక బోధ అనేది ఏదైతే మనకు అనుగ్రహించబడిందో కొత్త నిబంధన, అది ఒక్కసారి అప్పగించబడింది. దానికన్నా ఎక్కువగా మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో మనం ఏదైనా కలపడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. దాంట్లో ఏదైనా సరే మన యొక్క పరిస్థితులకి అనుకూలంగా తీసివేయాల్సిన అవసరం లేదు. మన యొక్క పరిస్థితులకు అనుకూలంగా దాన్ని కలుపుకోవాల్సిన అవసరం అనేది ఎవరికి లేదు. ఎందుకంటే అది ఒక్కసారి అప్పగించబడింది. దాంట్లో ఒక్కసారి అప్పగించబడింది కాబట్టి ఏ మనుషునికి ఆ యొక్క బోధలో కలపడానికి తీసివేయడానికి అధికారం అనేది లేదు. అందువలన దేవుడు చెప్తున్నారు అది ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధ. గలతీయుల రాసిన పత్రిక 1:8 గమనించినట్లయితే, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైన మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు. ఏ సంఘమైనను సరే ఆ సంఘము సత్యమును కనిపెట్టడానికి సంఘం కాదు. అది ఇవ్వబడిన ఒక్కసారి అప్పగించబడిన సత్య ప్రకారం జీవించడానికి సంఘం అనేది ప్రయాసపడి దాని కొరకు పోరాడవలనే కానీ దాని కొరకు కొత్త కొత్త సత్యాలను ఎక్కడ కూడా మనము కనిపెట్టడానికి అవకాశం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 గమనించండి. మీరు అపవాది తంత్రం ఎదురు శక్తిమంతులు దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచమును ధరించుకుని గమనించాలి. సాతానుని మనం ఎదిరించడానికి దేవుడు మనకి ఇచ్చిన సర్వాంగ కవచం ఏదైతే ఉన్నదో అది ఇవ్వబడింది. అంతే, అది ఒకేసారి ఇవ్వబడింది. అది లేదు సాతానుని జయించడానికి వేరే మార్గాలు నాకు అవసరం అంటే దేవుడు చెప్తాను లేదు, అది ఒక్కసారి అప్పగించబడింది కాబట్టి దానికి తీసివేయడమైనా కలపడమైనా సరే జరగదు. యాకోబు పత్రిక 1:25 అయితే స్వతంత్రం నుంచి సంపూర్ణమైన నియమములు తీరు చూసి నిలకడగా ఉండేవాడు ఎవడు విని దాన్ని మర్చువాడు కాక క్రియ చేయువాడే ఉండి తన క్రియలు దాన్ని ఎడగను. గమనించండి 25 స్వతంత్రము నుంచి సంపూర్ణమైన నియమములో కొత్త నిబంధన. సంపూర్ణమైన నియమం ఏమిటంటే కొత్త నిబంధన.
ఒక్కసారిగా అనుగ్రహించబడింది. అది ఆ 100 సంవత్సరముల లోపల ఏదైతే మనకు అనుగ్రహించబడిందో అదంతా కూడా ఒకేసారి మనకి అప్పగించబడినట్టు పోతుంది. 2 పేతురు 1:2 తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వారిని కూర్చున్న అనుభవ జ్ఞానం మూలంగా ఆయన గమనించండి, దైవ శక్తికి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున ఒక మనుషుడు భక్తి కలిగి జీవించడానికి, ఒక మనుషుడు నిత్య జీవం పొందడానికి ఏదైతే అవసరమో దానికి కావలసిన సమస్తమును దేవుడు ఒక్కసారి అనుగ్రహించడం జరిగింది. అందువలన ఈనాడు మనుషులు ఆలోచన చేసినట్లుగా అది మనకి 2000 సంవత్సరాల క్రితం ఇవ్వబడింది. కాలం మారిపోయింది, మనుషులు మారిపోయారు, టెక్నాలజీ మారిపోయింది. కాబట్టి కొద్దిగా మనము ఆలోచన చేసి మార్చి ముందుకు తీసుకెళ్ళాలనే మనుషుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క బోధకు దూరంగా ఉండాలి. మరియు గమనించండి, ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధ అనేది ఎవరికి అప్పగించబడిందో గమనించాలి. యోధాపత్రిక 1:3 ఈ ఒక్కసారి అప్పగించబడిన బోధ ఎవరికి అప్పగించబడింది అని చెప్తున్న పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ. పరిశుద్ధులు దేవుడు వచ్చి ఒక్కసారి అప్పగించబడిన బోధన విషయంలో ఆయన దేవదూతలను కూడా నాకు ఇక్కడ ఆయన చెప్పే పరిశుద్ధుల కన్నప్పుడు దేవదూతలు కూడా ఆయన నమ్మలేదు. ఎందుకంటే మనం గలతీ 1:1 చెప్తున్నాం, దేవదూత వచ్చి చెప్పినా సరే నమ్మవద్దు. రెండోది సత్యం అనేది అనేక మంది గొప్ప సేవకులు, ఉపదేశకులు, గొప్ప గొప్ప తత్వవేత్తలు ఒక కౌన్సిల్ గా చేరి కౌన్సిల్ గా అయ్యేటంటే వారికి బోధ అప్పగించబడలా. ఈవెన్ యొక్క బోధ అనేది ఏ పోపు కూడా అప్పగించబడలేదు. అయితే ఆయన పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధని తెలియజేయడం జరుగుతుంది. ఇది పరిశుద్ధులందరూ తెలియనటువంటి. కాబట్టి ప్రతి పరిశుద్ధులు, ఎంతమంది అయితే పరిశుద్ధులు ప్రభువునందు ఉన్నారో, ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో వారందరూ ఈ బోధ విషయంలో గృహ నిర్వాహకులుగా ఉన్నారు. ఈ యొక్క విషయము ఎన్నడూ కూడా మనము మర్చిపోకూడదు. 1 కొరింథీ పత్రిక 4:1 అది తెలియజేయబడుతుంది. కాబట్టి ఇది పరిశుద్ధులకి అప్పగించబడినటువంటి బోధ. కాబట్టి ఇప్పటివరకు మనం ఏం చదివామంటే, ఒకటి క్రైస్తవుల బాధ్యత. యోధా గారు అందరికీ కలిగే రక్షణ గురించి ప్రయత్నం చేసినప్పుడు స్థానిక సంఘంలో జరిగిన కొన్ని పరిస్థితులను ఆలోచన చేసి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము ఆనాడు ఎవరికైతే అప్పగించబడిందో ఆ పరిశుద్ధులు పోరాడాలని వారిని వేడుకుంటూ యొక్క పత్రిక అనేది రాయబడింది. ఏమిటో కారణాలు చూశాం. అయితే మనము ఏం చేయవలేనని చెప్పబడింది. పోరాడవలేను. దాంట్లో మనం ఏం చూసామంటే ఎలాగో పోరాడకూడదు ఒక 5 పాయింట్లు చూసాం. అలాగూ మనం పోరాడడానికి దేవుడు మనకి అంగీకరించరు. రెండో విషయం ఏమిటంటే, ఇది ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధ ఏమిటో మనం చూసాం. మూడో విషయం ఏమిటంటే, ఎవరికి ఇది అప్పగించబడింది చూసాం. పరిశుద్ధులకు అప్పగించబడింది. నాలుగో విషయం ఏమిటంటే, ఎందుకు మనం పోరాడాలి. పరిశుద్ధులకు అప్పగించబడిన ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము ఎందుకు పోరాడాలి. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ అనేది, ఆ బోధ పరిశుద్ధులను పరిపూర్ణులుగా చేస్తుంది. ఆ బోధ పరిశుద్ధులను పాపులను పరిశుద్ధులుగా చేస్తుంది, పరిశుద్ధులను పరిపూర్ణులుగా చేస్తుంది.
పరిపూర్ణమైన వారిని పరలోకంలో తీసుకెళ్ళడానికి అది శక్తివంతమైనది. అలాంటి పరిశుద్ధమైన బోధలో కలపడం ఉన్నట్లయితే అది పరిశుద్ధుల యొక్క ఆత్మలను నశింప చేయడానికి అవకాశం ఉంది. ఆనాడు అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే 2 పేతురు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో జరిగిన ఒక సంఘటనను మనము గుర్తించడానికి అవకాశం అనేది ఉంటున్నది. 2 పేతురు 2:1 మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులందరూ వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనమును కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుచున్నారు. మరి అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుతున్న వీరిని బట్టి గమనించండి, సత్య మార్గం దూషించబడుతుంది. 2 విషయములు. ఒకటి, అనేకులు వారిని అనుసరిస్తున్నారు. అందువలన ఏం జరుగుతుందంటే వారు శీఘ్రముగా నాశనాన్ని తెచ్చుకుంటున్నారు. మరియు వారు ప్రభువును విసర్జించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే వీరిని బట్టి సత్య మార్గం అనేది దూషించబడుతుంది. అందువలన మనము ఒక్కసారి అప్పగించబడిన బోధ కొరకు పోరాడాలని తెలియజేయబడుతుంది. మనము మొట్టమొదటగా ఆదికాండము 3వ అధ్యాయములో గమనించినట్లయితే సాతానుడు అవ దగ్గరకు వచ్చి మొదటగా చేసిన పని ఏమిటంటే దేవుడు ఇచ్చిన సత్యాన్ని మార్చాలని చూశాడు. మనమందరం దాన్ని ఎరుగున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుడిని యెహోవా చేసిన సమస్త భూజంతులు సర్పం యుక్తి కలిగి ఉండెను, అది ఆ స్త్రీతో నిజమా, ఈ తోట చెట్ల పని లేదని తినకూడదని దేవుడు చెప్పినని అడిగాను. ఆ సత్యమును మార్చడానికి మొదట నుండి ఎలాగైతే సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు, అలాగనే ఒక్కసారి అప్పగించబడిన బోధను మార్చడానికి కూడా ఈనాడు సాతానుడు అనేకమైన ప్రయత్నములను చేయుచున్నారు. అందువలన మనకు ఆత్మ నశించిపోవడానికి అవకాశం అనేది ఉంటున్నది. రెండోది ఏమిటంటే దీని వలన ప్రభు యొక్క మార్గం అనేది దూషించబడుతుంది. మనం ఇంతకు ముందే చదివాం 2 పేతురు 2వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రభు యొక్క మార్గం దూషించబడుతుంది. మూడో విషయం ఏమిటంటే మనము ఇప్పుడు ఒక్కసారి అప్పగించబడిన బోధను చెరిపివేసినట్లయితే ఈ చెరిపివేయబడిన బోధ మన తర్వాత వచ్చేటువంటి వరకు కూడా అలాగూ చెరిపివేయబడిన బోధ అనేది అందించబడి వారు కూడా వారి ఆత్మ నాశనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈనాడు అదే జరుగుతుంది. ఎక్కడ చూసినా మనకు ముందు ఉన్నటువంటి వారు, వారికి ముందు ఉన్నటువంటి వారు ఏ యొక్క బోధ అయితే బోధించారో అదే మనకు ముందున్నటువంటి వారు విన్నారు. వారు దేన్నైతే అండర్స్టాండ్ చేసుకుని దాన్ని మనకు బోధించారు, దాన్ని మనం ఫాలో అవుతున్నాం. వాళ్ళు అబద్ధం చెప్తే మనం దాన్ని నమ్మాం. వాళ్ళు సత్యం చెప్పినా మనం నమ్మాం. ఎందుకంటే ఒక్కసారి అది చెరిపివేయబడినటువంటి బోధ అనేక తరములకు వెళ్ళి అనేక మంది జీవితములను నాశనం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువలన యోగా గారు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తమై పోరాడమని పరిశుద్ధులకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు 4వ పాయింట్ ఏమిటంటే ఎలాగోను మనము పోరాడాలి. ఈ యొక్క విషయం అనేది మనకి పాఠము. కాబట్టి ఎలాగో పోరాడాలో తెలియకపోతే మనం కూడా ఏం చేస్తామంటే పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టుకొని ఒక్కసారి అప్పగించబడిన పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడాలని మనము నుదుటి మీద బ్యానర్లు కట్టుకొని జరుగుతున్నాం. కానీ ఎలా పోరాడాలో తెలియడం లేదు, ఎవరు పోరాడాలో తెలియడం లేదు. ఆ విధంగా ఏ విధంగా పోరాడవలేనో మనం తెలియకపోయినట్లయితే మనం పొరపడడానికి అవకాశం ఉంది. మనం ఎలాగో పోరాడవలేనో మనం దేవుని లేఖనాలను గుర్తించడం లేదు.
ఎలాగో పోరాడాలని ఎవరైనా ఒకరు చెప్తే దాన్ని నమ్మి అలాగే మనము ముందుకెళ్తాం. వారు చెప్పేది సరియా లేకపోతే లేఖనానుసారంగా ఉందా, వారు అలాగెందుకు చెప్పారు, వారికి ముందు ఉన్నటువంటి వారు అలాగే చెప్పుకుంటారు. ఎందుకంటే బోధ విషయంలో మారకపోయినా సరే బోధ విషయంలో ఎలాగో పోరాడాలనే విషయం అనేది సాతానుడు మార్చేస్తాడు. ఏదో ఒక రూపంలో సాతానుడు విషయములను మార్చి మనుషులకి సత్యం అనేది అందకుండా, మనుషులు రక్షణ పొందకుండా వారు నశించిపోవడానికి కావలసిన అన్ని మార్గములను సాతానుడు ఏదో ఒక రూపంలో వారిని నాశనం చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని మనం గుర్తించాలి. అలాగైనట్లయితే మనము ఎలాగూ పోరాడాలి. గమనించండి, ఎలాగూ పోరాడవలేనో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము పోరాడాలి. మనం ఎన్నడూ కూడా భూ సంబంధమైన కత్తితో నిప్పుతో మనం పోరాడమని మనం అందరం ఎరుగున్నాం. అయితే ఎలా పోరాడాలి? సాత్వికమైన మనసుతో, ప్రేమతో, సత్యము, నిజమైన సత్యమును మనము ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఈ యొక్క సత్యమును ఎస్టాబ్లిష్ చేయడం అనేది మనం ఎలాగూ చేయబోతున్నామో ఒక్కొక్కసారి మనము ఆలోచన చేసినట్లయితే చాలా ఆలోచనకరంగా ఉండడానికి అవకాశం ఉంటున్నది. మనము శాంతికరంగా ఉండడం వలన దేవుని యొక్క వాక్యము తప్పుగా ఉన్నట్లయితే వెంటనే మనము వారి యొక్క తప్పుడు బోధలను తీవ్రంగా వ్యతిరేకించి ఖండించాలి. మనము పోరాడేటువంటిది ప్రేమతోనే పోరాడుతున్నాం, సాత్వికంతో పోరాడుతున్నాం. మనము ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడుతున్నాం. కానీ ఎప్పుడైతే బోధకు వ్యతిరేకంగా ఉంటున్నదో వెంటనే వారి యొక్క అబద్ధ బోధలను తీవ్రంగా ఖండించి వాటిని వ్యతిరేకించాలి. ఎలాగున మనకి ఎంత శక్తి ఉన్నదో అంత శక్తితో మనము పోరాడవలేను. ఆ యొక్క పదమే ఇక్కడ ఉపయోగించి పోరాడవలేను అనేటువంటి పదం అనేది అలాగ ఉపయోగించగలదు. మనకు ఎంత శక్తి అయితే ఉంటున్నదో ఒక్క పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధను విషయం కాపాడడానికి మనకి ఎంత శక్తి ఉన్నదో అంత శక్తిని ఉపయోగించి మనం పోరాడాల్సిన అవసరం అనేది ఉంటున్నది. అలాగైతే పోరాటం ఎలాగో ఒకటి సబ్హిట్టింగ్ అనేది ఒకటి ఎలాగో మనం పోరాడవలేనంటే మొదటగా ఒక్కసారి అప్పగించబడిన బోధను మనం అందరము ఎరిగి ఉండాలి. ఈనాడు దేవుని యొక్క లేఖనములు ఒక్కసారి అప్పగించబడిన బోధ అని చెప్పి అందరూ పోరాడుతున్నారు. కానీ ఒక్కసారి అప్పగించబడిన బోధ ఏమిటో తెలుసుకోకుండా ఏం పోరాడగలను నేను? హోషేయ 4:6 నా ప్రజలు జ్ఞానం లేకుండా నశించిపోయేది. ఈనాడు పరిస్థితులు అనేది అలాగే ఉన్నాయి. ఎవరో ఒకరు అపోస్తుల బోధ విషయంలో పోరాడాలని చెప్పినప్పుడు అందరూ దూకుతున్నారు. వాళ్ళతో కూడా అందరూ వాళ్ళని వెంబడిస్తున్నారు. ఎందుకు వెంబడిస్తున్నాం? ఎందుకు దూకుతున్నాం? ఎందుకంటే ఎలాగో మనం పోరాడవలేనంటే మొదటగా దేవుని యొక్క సత్యమును ఎరగవలేను. సంపూర్ణంగా దేవుని యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవలసిన అవసరం అనేది ఉంటున్నది. ఆనాడు బెరియా సంఘస్థులు ఏ విధంగా అయితే దేవుని యొక్క లేఖనములను పరిశీలన చేశారో అలాగున్న దేవుని యొక్క లేఖనములను మనము అనుదినము పరిశీలన చేయాల్సిన అవసరం అనేది ఉంటున్నది. అపోస్తుల కార్యం 17:11. రెండవదిగా మనము ఎలాగూ దేవుని యొక్క వాక్య విషయంలో పోరాడవలేనంటే ఒక్కసారి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధన మనం మొదటగా ఎరిగి ఉన్నాం. రెండవది ఏమిటంటే ఆ బోధ ప్రకారం మన యొక్క జీవితములను మనం జీవించాలి. ఏ యొక్క బోధనైతే మనము ఒక్కసారి అప్పగించబడిన బోధన దేన్నైతే మనం నేర్చుకున్నామో ఆ బోధకు తగిన విధముగా మన యొక్క జీవితములను కట్టుకొనవలెను. ఆ బోధన తెలుసుకొని దానికి లోబడకపోయినట్లయితే, ఆ ప్రకారం మనం జీవించకపోయినట్లయితే దాని పక్షములు మనం పోరాడడానికి మనం అనుకూలమైన సత్యమును మనం అందరం గుర్తించాలి. కానీ ఎంతమంది ఈ విధంగా పోరాడడానికి సిద్ధపడుతున్నారు గమనించాలి. అపోస్తుల బోధ పక్షములో అపోస్తుల బోధను
తెలుసుకోవడానికి మొదట మనం పోరాడాలి. అపోస్తల బోధన, కొత్త నిబంధన బోధన తెలుసుకోవడము అంత సులభమైంది కాదు. దాని కొరకు ప్రతిరోజు పోరాడాలి. దేవుని యొక్క లేఖనములను తెలుసుకోవడానికి ప్రతి దినము మనము పోరాడి ఆ యొక్క సత్యమును నేర్చుకునవలసిన బాధ్యత అనేది ప్రతి పరిశుద్ధునికి ఇవ్వబడింది. అందుకే పరిశుద్ధులకు అది అప్పగించబడింది. పరిశుద్ధులందరూ ఎరిగారు కాబట్టి అప్పగించబడలే, పరిశుద్ధులందరూ దాన్ని తెలుసుకోవాలని అప్పగించబడింది. 2, పరిశుద్ధులైనటువంటి వారు ఆ యొక్క ఒకసారి అప్పగించబడినటువంటి బోధను తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం జీవించడానికి పోరాడాలి. ఈ యొక్క విషయంలో అనేకులు వెనకబడి ఉన్నారు. నేర్చుకోవడానికి పోరాడేంత ప్రయాస, ఆసక్తి, ఒక పట్టుదల, కృషి, నేర్చుకున్నటువంటి సత్యములకు లోబడడానికి మన జీవితంలో మనం పోరాడడానికి అనేక మంది వెనక అన్వేషిస్తున్నారు. అలాగూ మనం పోరాడాలి. ఒకసారి అప్పగించబడిందే బోధ నిజమే, ఆ బోధన నేర్చుకున్న చాలా సంతోషం. దాని ప్రకారం నేను జీవించడానికి నేను ప్రతి దినము పోరాడవలేను. అది పరిశుద్ధులకి ఇవ్వబడినటువంటి పోరాటం. నేర్చుకోవడానికి పోరాడుతున్నా మంచిదే, దాని ప్రకారం జీవించడానికి కూడా నేను పోరాడాల్సిన అవసరం అనేది ఉంటున్నది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వారిని బట్టి దర్శన దినమందు దేవుని మహింపరచున్నట్లు గమనించండి. వారి మధ్య మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండవలేనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మంచి ప్రవర్తన ఎలాగొస్తుందంటే, ఒక్కసారి అప్పగించబడిన బోధను ఎరిగి దానికి లోపడడం ద్వారా వస్తుంది. దాని ప్రకారం మన జీవితాలను కట్టుకోవడానికి పోరాడడం ద్వారా కలిగేటటువంటిది మంచి ప్రవర్తన. కాబట్టి ఈనాడు అనేక మంది క్రైస్తవులు 100కి 90% మంది లేక 100కి 100% మంది అపోస్తుల బోధన లేక కొత్త నిబంధనను, సంపూర్ణమైన సత్యమును, ఒకసారి అప్పగించబడిన బోధను తెలుసుకోవడానికి ప్రతిరోజు పోరాడుతున్నారు. ఏదో ఒక రకంగా పోరాడుతున్నారు. అయితే 100కి 50% కూడా లేదు తెలుసుకున్న సత్యమునకు లోబడాలి లేక ఆ విషయంలో పోరాడాలని. లేక నాటి నేర్చుకున్న సత్యం ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం నేను జీవించాలని, పోరాడాలని చాలా తక్కువ మందికి ఆలోచన ఉంటాయి. అలాగూ ఎప్పుడైతే జరుగుతుందో మనం నిజంగా అపోస్తుల బోధని లేకపోతే ఒకసారి అప్పగించబడిన బోధ విషయంలో మనం పోరాడడం అనేది వీలుపడదు. 3వ విషయం ఏమిటంటే, అపోస్తుల లేక ఒక్కసారి అప్పగించబడిన బోధ కొరకు అనేకమైన శ్రమలను అనుభవించడానికి మనం పోరాడాలి. మొదటి శతాబ్దంలో ఉన్న సంఘములు, పరిశుద్ధులు ఆనాడు సత్యమును వ్యతిరేకించడానికి బదులు చెరసాలకు వెళ్ళారు. వారు తమ్మును తాము వారు శ్రమపరుస్తున్నప్పుడు దానిని, సత్యమును ఎన్నడూ కూడా వారు వ్యతిరేకించకుండా దాని కొరకు శ్రమలు అనుభవించడానికి వారు ముందుకొచ్చారు. అదే సత్య విషయం ఒకసారి అప్పగించబడిన బోధ కొరకు తాము అనేకమైన శ్రమలను ద్వారా పోరాడడానికి, ఈవెన్ దాని కొరకు దాని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడినటువంటి వారు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారు.
ఫిబ్రి 12:4 ఇంకొన మీరు రక్తం కారునంతగా పోరాడలేదు. ఏం పోరాటం అది? అపోస్తల బోధ విషయంలో ఒకటి వ్యక్తిగతమైన జీవితం. రెండవది ఏంటంటే బోధ విషయంలో పోరాటంలో ఇంకా రక్తాన్ని వచ్చింది అంతవరకు మనం పోరాడాలి. రక్తం కారేంత వరకు శ్రమలను అపోస్తల బోధ కొరకు మనము అనుభవించడానికి పోరాడాలి. నాలుగోది ఏమిటంటే ఒక్కసారి అప్పగించబడిన బోధను బోధించడానికి ప్రతిరోజు మనం పోరాటం చెల్లించాలి. ప్రతిరోజు ఈ పోరాటం అనేది ఉండాలి. ఎందుకంటే ఎక్కడ అపోస్తల బోధ లేకుండా ఉన్నదో, ఎక్కడ ఒకసారి అప్పగించబడిన బోధ కనుమరుగవుతున్నదో వాళ్ళకి బోధించడానికి ప్రతిరోజు మన యొక్క పోరాటం అనేది ఉండాలి. బోధించే పోరాటం జరిగించాలి. ప్రేమతోనే, సాత్వికముతోనే, కక్షతో కాదు, వ్యతిరేకత కాదు, లోక సంబంధమైన ఆలోచనలతో కాదు, ప్రేమతో సత్యమును బోధించడానికి, ఒక్కసారి అప్పగించబడిన బోధను బోధించడానికి ప్రతిరోజు మనం పోరాడాలి. ఈ యొక్క పోరాటంలో అనేకమైన ఎదిరింపులు, అనేకమైన బాధలు, కష్టాలు, నష్టాలు. అపోస్తలుడైన పౌలు గారు ఒక గొప్ప మాదిరిగా మనం అపోస్తల కార్యగ్రంథంలో చదవడానికి అవకాశం ఉంది. ఆయన బోధన తీసుకెళ్ళడానికి ఎన్ని రకములకు కష్టపడ్డాడో ఆలోచించే. ఆ బోధను బోధించడానికి ప్రతిరోజు ఆయన ప్రయాసపడ్డారు. ఒక ఊరు నుంచి తరిమేస్తే ఇంకొక ఊరికి, ఇంకొక ఊరు వేస్తే ఇంకొక ఊరికి, ఎక్కడా కూడా నిరాశ చెందకుండా ఆ బోధను తీసుకెళ్ళడానికి ఆయన ఎంత ప్రయాసపడ్డాడో మనమందరం ఎరిగినటువంటి వారు. దాని కొరకు ప్రతిరోజు ఒక్కసారి అప్పగించబడిన బోధను బోధించడానికి మనం పోరాడాలి. మరియు ఐదో విషయం ఏమిటంటే ఒక్కసారి అప్పగించబడిన బోధను కొరకు మనమందరము ప్రార్థనలో పోరాడాలి. ఆ బోధ మనం తెలుసుకోవాలని, అనేకులకు బోధించాలని, దాని ప్రకారం జీవించాలని, దాని కొరకు శ్రమలు అనుభవించాలని, ఆ బోధ కొరకు ప్రతి దినము మనము ప్రార్థనలు దేవునితో పోరాడవలేను. ఎంతమంది అయితే ఆ విధంగా పోరాడుతున్నారో వారందరి కొరకు ప్రార్థనలో దేవుని యొక్క మనం పోరాడాలి. ప్రతి దినం పోరాడాలి. ఒకసారి అప్పగించబడిన బోధన మనము కాపాడుకోవడానికి. అనేకులు మనం ఆ విధంగా చేయడానికి ముందుకు రావడం లేదు. అలాగైనట్లయితే 5వ పాయింట్లో ఎవరు దీని కొరకు పోరాడాలి? ఇది వాస్తవానికి పెద్ద సమస్యగా ఈనాడు మారింది. ఎవరు పోరాడాలి అని మనము 5వ పాయింట్లో ఆలోచన చేయబోతున్నాం. ఒకటి, ఇది పరిశుద్ధులకు అప్పగించబడింది కాబట్టి ప్రతి పరిశుద్ధుడు ఒక్కసారి అప్పగించబడిన బోధ కొరకు పోరాడాలి. ఎలాగున్నా ఒకటి, అబద్ధ బోధ అనేది ఒక్కసారి అప్పగించబడిన బోధకు వ్యతిరేకంగా వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చినట్లయితే నేను పోరాడాలి. ఎంతవరకు పోరాడాలి? నాకు శక్తి ఉన్నంత వరకు, నాకు సామర్థ్యం ఉన్నంత వరకు వ్యక్తిగతంగా నేను పోరాడాలి. అంటే దాని అర్థము ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చి ఒక్కసారి అప్పగించబడిన బోధకు వ్యతిరేకంగా వారు మాట్లాడినట్లయితే నేను వారితో వ్యక్తిగతంగా నేను పోరాడాలి. ఆ విధంగానే కొత్త నిబంధనలో పోరాడినారు. తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము, 2 తిమోతి 1వ అధ్యాయం 13, 14 ఈ యొక్క వచనాల్లో వ్యక్తిగతంగా వారు పోరాడాలని పౌలు గారు తిమోతి గారికి తెలియజేయడం జరిగింది. రెండోది గమనించాలి, ప్రతి సేవకులు ఈ బోధ విషయంలో పోరాడాలి.
ఇక్కడ ఒక సమస్య అనేది ఉంది. ఏ సేవకులు పోరాడాలి? ఒకటి, నేను ఏ స్థానిక సంఘములో అయితే పోరాడుతున్నానో, ఏ స్థానిక సంఘములో అయితే బోధిస్తున్నానో, ఆ స్థానిక సంఘములోనికి ఒక్కసారి అప్పగించబడిన బోధకు వ్యతిరేకంగా ఆ స్థానిక సంఘములోనికి వచ్చినట్లయితే, ఆ స్థానిక సంఘ సువార్తకుడు లేక సువార్తకులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఆ అబద్ధ బోధకు వ్యతిరేకంగా పోరాడవలేను, ఖచ్చితంగా పోరాడాలి. సువార్థికులు పోరాడాలి. ఒక స్థానిక సంఘంలో సువార్థికులు ఉండొచ్చు, ఉపదేశకులు ఉండొచ్చు, 2-3 సువార్థికులు ఉండొచ్చు. ఎందుకంటే అది సంఘంలోనికి ఎంటర్ కాకున్నట్లుగా సువార్థికులు దాని విషయంలో పోరాడాలి. రోమా 13:4 విషయం అనేది తేటగా మనకు తెలియజేస్తుంది. అపోస్తలుల కార్యం 20:29 కూడా తెలియజేస్తుంది. తీతు 1:9 మనకు అదే తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి సువార్థికుని యొక్క బాధ్యత ఏమిటంటే, నేను కూడుకునే స్థానిక సంఘములోనికి ఒక్కసారి అప్పగించబడిన బోధకు వ్యతిరేకమైన బోధ వచ్చినట్లయితే దానికి విరోధంగా దాన్ని వ్యతిరేకించి ఒక సువార్థికుడు తన శాయశక్తుల దానికి విరోధంగా పోరాడాలి. మూడోది, ఎవరు దీనికి పోరాడాలి? ఇది పరిశుద్ధులకు అప్పగించబడింది కాబట్టి ఒక స్థానిక సంఘంలోనికి వచ్చినట్లయితే స్థానిక సంఘంలో ఉన్న పరిశుద్ధులందరూ దీని కొరకు పోరాడాలి. ఈ విషయంలో అనేకులు అర్థం చేసుకోవడం లేదు. కొత్త నిబంధనలో స్థానిక సంఘాలు గమనించండి. కొరింథీ సంఘములో ఒక సమస్య వస్తే ఎఫెసీ సంఘం కలిసి పోరాడడంలా. కొరింథీ సంఘములో సమస్య వస్తే కొరింథీ సంఘమే పోరాడాలి. ఎఫెసీ సంఘంలో సమస్య వస్తే ఎఫెసీ సంఘ పెద్దలను పిలిపించారు, కానీ ఇద్దరు ముగ్గురు స్థానిక సంఘాలను పిలిపించలే ఆయన. ఏ స్థానిక సంఘములో ఉన్నటువంటి వారు ఆ స్థానిక సంఘములో ఉన్నటువంటి అబద్ధ బోధకు వ్యతిరేకంగా పోరాడవలైనా, కానీ 10 స్థానిక సంఘాల్లో ఉన్న సమస్యలన్నిటిని తీసుకొచ్చి పోరాడమని అపోస్తలుల బోధ కొత్త నిబంధన ఎక్కడ కూడా బోధించడం లేదు. ఒకవేళ అలా కానట్లయితే అది స్థానిక సంఘమే కాదు. అది స్థానిక సంఘం అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటిది. దాని యొక్క కార్యనిర్వహణలు అదే చూసుకోవాలి. ఒకవేళ ఒక సేవకుడు ఒక 2-3 లేక 5 స్థానిక సంఘాలని చూస్తున్నట్లయితే బాధ్యత దానికి పెరుగుతుంది. దాని సంగతి వేరే. కానీ ఒక స్థానిక సంఘం యొక్క సమస్య, ఒక స్థానిక సంఘంలోనికి అబద్ధ బోధ వచ్చింది, అప్పుడు ఒకసారి అప్పగించబడిన బోధ నిమిత్తం ఆ స్థానిక సంఘమే పోరాడాలి. లేదు స్థానిక సంఘం ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి, ఒక పరిశుద్ధుని దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి పోరాడాలి. అది సేవకుని దగ్గరకు వచ్చింది, సేవకుడు దానికి విరోధంగా పోరాడాలి. ఎక్కడొకటి కొత్త నిబంధనలో ఒక స్థానిక సంఘ సమస్యలను 10 స్థానిక సంఘంలో ఉన్న సేవకులందరూ కలుసుకొని పోరాడినట్లుగా ఎక్కడ కూడా మనం చూడలేము. వాటి పరిస్థితులు, వాటి స్థానిక సంఘముల సమస్యలు వారే తీర్చుకునవలైన, వారే పోరాడాలి. ప్రభు యొక్క అధికారంలో లోబడి ప్రత్యేకించి అపోస్తలులకు అప్పగించబడిన లేక అపోస్తలులకు బోధకి ఒక్కసారి అప్పగించబడిన బోధ కొరకు నా దగ్గరకు వస్తే నేను పోరాడతాను. నా శక్తి సామర్థ్యాల వరకు వ్యక్తిగతంగా వచ్చింది. 2, సువార్థికుల దగ్గరకు వచ్చిన సువార్థికులు ఏ స్థానిక సంఘంలో ఉన్నారైతే ఆ స్థానిక సంఘములు ఆ స్థానిక సంఘం పక్షంగా అతడు పోరాడతాడు. అలాగనే స్థానిక సంఘంలో ఉన్నటువంటి వారందరూ కలిసి ఐక్యతగా ఒక్కసారి అప్పగించబడిన బోధకు విరోధంగా పోరాడాలి. కానీ ఈనాడు అపోస్తలుల బోధను కలిగి ఉన్నాము, కొత్త నిబంధన మాకు తెలుసు అని చెప్పుకునేటువంటి వారు వేర్వేరు మార్గాలను ఎదుగుతున్నారు.
అలాంటి మార్గములు గ్రంథములు ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఆనాడు యోధా పత్రికను మనము చదవగలిగినప్పుడు ఎవరు పోరాడాలని చెప్పబడిందో అదే వచనంలో చెప్పబడింది గమనించాలి. 3వ వచనంలో, ప్రియులారా మనకందరికి కలిగేట రక్షణ మీకు రాయవలసి వచ్చును. అందరికి కలిగేటంటిది ఎక్కడైపోయింది. అయితే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చును. 3 పదముల్లో వారిని ఉపయోగించారు. మీరు, మిమ్మను, మీకు. ఆ స్థానిక సంఘము మీదకు వచ్చినటువంటి వాటికి ఆ స్థానిక సంఘమే బోధించాలి. లేదా ఎఫెసు సంఘంలో సమస్య వచ్చింది, ఆ స్థానిక సువార్థికులు ఈ స్థానిక సంఘంలో ఉన్నవారు, కొరింథీలో ఉన్నవారు, ఫిలిప్పీలో ఉన్నారు, కొలస్సీలో ఉన్నటువంటి వారు, మరియు రోమాలో ఉన్నటువంటి స్థానిక సంఘ సువార్థులు అందరూ కలుసుకొని అబద్ధ బోధకు విరోధంగా పోరాడాలి. ఎక్కడా లేదు. మీరు పోరాడాలి. ఇది కొత్త నిబంధన బోధ, అపోస్తలుల బోధ తెలియజేస్తుంది. మీరు ఏ స్థానికి సంబంధించింది, ఏ స్థానికి సంబంధించినటువంటి వారు వారికి వారే పోతారు. అలాగూ చేయడమే కొత్త నిబంధన ప్రభు సంఘములకు నియమించబడి ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధ అది. దాన్ని మనం మార్చలేం. ఎవరు పోరాడాలి, ఎలా పోరాడాలి అనే ఆ విషయం కూడా అలాగే అప్పగించబడి దాన్ని కూడా మనం మార్చలేం. అయితే అనేక సందర్భాల్లో మనుషుల ఆలోచనలు, మనుషుల గొప్పతనము, ఏదో విధమైన ప్రయోజనము, ఏదో విధమైన నేను అని పిలుచుకునే గుణగణములు వచ్చి తగ్గింపు, విధేయత, సాత్వికమని ప్రభు గుణాలకు వ్యతిరేకంగా సాతాను గుణాలు, లోక గుణాలు మనుషులకి ఆవరించి, ప్రత్యేకించి సేవకులకు ఆవరించి ఈనాడు వారికి ఇష్టానుసారంగా మేము ఒక్కసారి అప్పగించబడిన బోధ కొరకు పోరాడుతున్నామనే ఆలోచన కలిగి ఉన్నారు. అది దేవుని వల్ల కలిగిందంటే నిలబడుతుంది, లేనట్లయితే చెడిపోతుంది. కాబట్టి మనము స్థానిక సంఘములను బలపరచాలి, స్థానిక సంఘాలకు బోధించాలి. స్థానిక సంఘంలో ప్రతి సహోదరుడు ఒక్కసారి అప్పగించబడిన బోధన ఎరిగున్నారని ఏ సేవకుడైనా సరే యథార్థంగా ప్రతి ఒక్కరు మా స్థానిక సంఘంలో ఉన్నవారు ఎరిగున్నారని చెప్పగలరు. ఆలోచన చేయండి. అది ఎప్పుడైతే అది సాధ్యమవుతుంది, అప్పుడే స్థానిక సంఘం అంతా కలుసుకొని బోధించి అంటే అబద్ధ బోధకు వ్యతిరేకంగా పోరాడడానికి అవకాశం ఉంది. అయితే మన స్థానిక సంఘాల్లో మనము ముందుగానే చూసినట్లుగా సత్యాన్ని తెలుసుకుందాం, సత్య ప్రకారం జీవించుదాం, సత్యం కొరకు శ్రమలో అనుభవించుదాం, ఆ పోరాటాన్ని పోరాడదాం, ప్రార్థనలో పోరాడదాం, వాక్యం బోధించడంలో పోరాడదాం, నేర్చుకోవడంలో పోరాడదాం, బోధించే విషయంలో పోరాడదాం, జీవించే విషయంలో పోరాడదాం. అయితే సెకండ్లో మనకి ఏదైనా సరే వ్యతిరేకమైనప్పుడు ఎవరు పోరాడవలైనా కూడా లేఖనాలను పరిశీలన చేసి అది సత్యమా అసత్యమా, అలాగ చేయడం వలన ప్రయోజనం ఉందా లేదా, దేవునికి అధికారం ఉందా లేదా, దేవునికి అంగీకారం ఉందా లేదా అని మనం ఆలోచన చేసి ముందుకెళ్ళగలిగినప్పుడు అందరికి అది ప్రయోజనం కలిగించడానికి అవకాశం ఉంది. మనం చేసే కొన్ని పొరపాట్లు అనేది మన తర్వాత వచ్చే తరం గారు అలాగునే వెళ్ళి పొరపడడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము లేఖనానుసారంగా మన జీవితంలో కట్టుకొని మనమందరము పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధన ఎరిగి దాని ప్రకారం జీవిస్తూ, దాన్ని బోధిస్తూ, దాని కొరకు ప్రార్థన చేస్తూ, దాని కొరకు మనం అందరం కలిసి పోరాడుదాం. కోరుతూ మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ